వారు సజీవులకు దేవుని స్థుతిస్తూ ఈ దినాన్ని సమయాన్ని చూడలేక ఎందరో తమ యాత్ర ముగించి వెళ్ళిపోయిండగా ప్రభు మనల్ని ప్రేమించాడు. మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించున్నాడు కనుక మన ప్రభుని మనం ఎంతగా స్తుతించినా మన రుణం తీరదు. మంచిది, దేవుడు మనల్ని ప్రేమించి తన సంఘానికి నడిపించినందుకే దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవుడు మన కొరకు అందించిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 2వ వచనం. మహోన్నతుడా 92 మొదటి 2వ వచనం. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకలో దీవించి వినిపించునుగాక. ఆమేన్. ఇలాగా కీర్తనకారుడు విశ్రాంతి దినమున తగిన కీర్తన అని రాస్తూ మొదటి వచనాన్ని ఇలా ప్రారంభించాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కీర్తనకారుడికి ఏది మంచిదిగా కనబడుతుంది? యెహోవాను స్తుతించుట మంచిదిగా కనబడుతూ ఉంది. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము మొదటి వచనం గమనిస్తారా? కీర్తన గ్రంథం 33వ అధ్యాయము మొదటి వచనం. నీతిమంతులారా స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యెహోవాను స్తుతించుట మంచిది, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఎవరిని స్తుతించాలి అంటే 110వ అధ్యాయము 3వ వచనం గమనించండి. ఒక మాట 110వ అధ్యాయము 3వ వచనం. 113 3వ వచనం. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది. ఆయన నామము స్తుతి నందదగినది. ఆయనను స్తుతించుట మంచిది, ఆయనను స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు ఆయన నామము స్తుతి నందదగినది. ఆయన నామము స్తుతి నందదగినది. మనము మన ప్రభువుని స్తుతించుట ఎంతో మంచిదండి. ఎందుకు మనము ఆయనని స్తుతించాలి? అది ఎందుకు మంచిదిగా కనబడుతూ ఉంది అంటే చూడండి, 3 సంగతులు మీతో ఉంచి నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. ఆయన ఎందుకు మనము స్తుతించాలి అంటే కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్ నేను చదువుతున్నాను చూడండి. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. ఎందుకయ్యా అని కీర్తనకారుడు అడిగితే, ఎందుకు దేవుని స్తుతించాలి అంటే కీర్తనకారుడు అడిగితే ఆయన అంటున్నటువంటి మాట, ఆయనే నా రక్షణ కర్త, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు నీవు చెప్పుకొనొచ్చు, నేను ఆయనను స్తుతిస్తున్నాను. ఆయనే మన రక్షణకర్త. అవును, పాపం నుండి మనల్ని రక్షించిన వారు, పాపం నుండి మనల్ని విడిపించిన వారు, మనకు విమోచన ఇచ్చిన వారు, గొప్ప రక్షణ ఇచ్చినటువంటి వారు. అందుకే మనం ఏం చేయాలి? ఆయనను రక్షించాలి కదా, ఆయన అందుకు స్తుతించాలి మనం. మరొక మాట చూడండి, 18వ అధ్యాయము 46వ వచనం. 18:46వ వచనం. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందునుగాక. ఎందుకయ్యా ఆయన అంతగా కీర్తించాలంటే ఆయన నా రక్షణకర్త, ఆయన నామమును బహుగా స్తుతి నందదగినది అని కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మొదటిగా మనం చూస్తూ ఉన్నాం,
దేవుని ఎందుకు మనం స్తుతించాలి చెప్పాలి. ఆయన నా రక్షణకర్త అన్నందుకై ఆయన మనం స్తుతించాలి కదా. ఆయన రక్షణ ఇచ్చి, ఆ రక్షణ ఎలాంటిదంట? గొప్ప రక్షణ అని రాయబడింది ఈ పత్రికలో. మనకిచ్చిన రక్షణ ఎంతో గొప్పది. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన రక్షణ ఇవ్వడమే కాదు, తేజోవాసులైన స్వాస్థ్యంలో మనం పాల్గొన్నట్టు మనల్ని పాత్రులుగా చేశారు. దేవుడు మనకి ఎంత ధన్యత ఇచ్చాడు చూడండి. మాట గమనిద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు చూద్దాం చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనం చివరి లైన్ నేను చదువుతున్నాను చూడండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమవుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రక్షణ ఇచ్చాడు, అంతేకాకుండా తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో మనం పాలివారమవుటకు ఆయన మనలను పాత్రులుగా చేశాడు. అందుకు మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. మొదటిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన రక్షణకర్త అని ఆయనను స్తుతించాలి. రెండవది గమనించండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. దేవుడిని మనం ఎందుకు స్తుతించాలి అంటే, రెండవదిగా గమనిస్తే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఎందుకు ఆయన స్తుతించాలి? ఆలోచనకర్త కదా. ఆయన మన ఆలోచనకర్త. పాప బంధకాలలో ఉన్నప్పుడు మనకు ఆలోచన ఇచ్చాడు కదా. పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చినప్పుడు ఆయన ఆలోచన ఇచ్చాడు. పాపంలో మనం మునిగిపోకుండా ఆయన మార్గంలో నడవడానికి మనకు ఆలోచన ఇచ్చాడు. అందుకే మనం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నాకు ఆలోచనకర్త, నన్ను చెడు మార్గంలోనికి నడిపేయకుండా నీతి మార్గంలో, యథార్థమైన మార్గంలో నన్ను నడిపించాడు కనుక నేను ఆయనను స్తుతిస్తున్నాను. నా ఆలోచనకర్త నేను స్తుతిస్తున్నాను అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలోచనలు ఎంతో గంభీరములని రాయబడి ఉన్నది. 92:5వ వచనంలో అతి గంభీరము అని రాయబడింది. కాబట్టి ఆయన ఆలోచించి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మూడవది గమనించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. చెప్తారు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మన ప్రభు కనుక, మరణాన్ని గెలిచిన సజీవుడు కనుక ఆయన మనం ఏం చేయాలి? మరణాన్ని గెలిచిన సజీవుడని ఆయనను స్తుతించాలి కదా. ఆయన రక్షణకర్తని స్తుతించాలి, ఆయన ఆలోచనకర్తని స్తుతించాలి, మరణాన్ని జయించి గెలిచిన సజీవుడని ఆయన స్తుతించాలి. మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్షణకర్త కాబట్టి ఆయన స్తుతించాలి, రెండవది ఆలోచనకర్త కాబట్టి మనం ఆయన స్తుతించాలి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక ఆయన మనము స్తుతించాలి. ఎందుకు స్తుతించాలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా ఎలాగ స్తుతించాలి, మన ప్రభువుని మనము ఎలాగ స్తుతించాలి? కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించాను. చాలు కదా. దేవుని ఎలాగ స్తుతించాలి మనము కదా? పూర్ణ హృదయంతో, విత్ ఆల్ యువర్ హార్ట్ కదా. మన పూర్ణ మనసుతో ఆయన స్తుతించాలి. సగం సగం కాకుండా నిర్దోషమైన హృదయంతో, పవిత్రమైన హృదయంతో, ఎలాంటి కలంకము కల్మషం లేని హృదయంతో మన దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎలా స్తుతించాలంట? పూర్ణ హృదయంతో. మన ప్రభు పరిపూర్ణుడు కనుక మన స్తుతికుడు ఎలా ఉండాలి? పూర్ణ హృదయంతో మనం ఆయనను స్తుతించాలి. రెండవది చూద్దాం చూడండి, కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనం. ఎలాగో స్తుతించాలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 63వ అధ్యాయం 3వ వచనం.
చాలు. నా పెదవులు నిన్ను స్తుతించును కదా. ఎలా స్తుతించాలి? రెండవది పెదవులతో ఆయనను స్తుతించాలి కదా. పెదవులతో స్తుతించాలి. మోషే గ్రంథం మీరు గమనించినట్లయితే 14వ అధ్యాయం 2వ వచనంలో ఎద్దులకు బదులుగా ఏమర్పిస్తున్నారంట? మా పెదవులు అర్పిస్తున్నాం. మోషే గ్రంథం చూడండి ఒక మాట, 14వ అధ్యాయం 2వ వచనం, పేజీ నెంబర్ 751. పేజీ నెంబర్ 751. మోషే గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మా పెదవులకు బదులుగా ఎట్లకు బదులుగా మా పెదవులు అర్పించు ఉన్నాం. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఏమున్నాయంట? అయ్యా, కోడెలు తెస్తే నువ్వు ఇష్టపడవు, పొట్టేల మాంసం చేస్తే నువ్వు ఇష్టపడవు, కోడెల రక్తము కంటే మేకల యొక్క రక్తము కంటే ఇదిగో మాకున్నవి, మా పెదవులతో నిన్ను స్తుతిస్తున్నాం, నీకు అంగీకరింపదగినవి కూడా అవే అని అక్కడ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నారు. పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించాలి, పెదవులతో ఆయనను స్తుతించాలి. మూడవది కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనంలో మీరు గమనిస్తే చివరి లైన్లో ఉంది, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నిన్ను గూర్చి నిత్యము స్తుతి కదా. నిత్యము ఏం చేయాలంటే ఆయనను స్తుతించాలి. అలాగే మరొక మాట కూడా గమనించండి, 34వ అధ్యాయం 1వ వచనం. నేను ఎల్లప్పుడూ కదా నిత్యము ఆయనను స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. ఎందుకయ్యా అంటే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన స్తుతించాలి. ఆయన మనకిచ్చిన ఆ విమోచనను బట్టి, పరిశుద్ధ స్వాస్థ్యంలో మనల్ని పాత్రులుగా ఉంచినందుకు ఆయన నిత్యము స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది. ఉదయకాలంలో ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతించే వారిగా ఉండాలి. ఆయన ఇచ్చిన విమోచనను బట్టి మనం ఆయన ఎల్లప్పుడూ స్తుతించే వారిగా ఉండాలి. ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి మనం ఆయన స్తుతించే వారిగా ఉండాలి అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి అలా ఆయన స్తుతించి ఆయన నామాన్ని కనపరిచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని బుద్ధి మాటలు దీవించి ఆశీర్వదించునుగా.